అవినాష్ మరి ప్రభాకర్ గారు వారి గురించి 4 మాటలు చెప్పాలని నేను ఆశిస్తున్నా. గత 30 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇదే డిపార్ట్మెంట్లో ఇదే స్థలంలో ఉన్నారు. ఎంగంట్ల మరి ప్రభాకర్ గారు, మన మేరీ గారు నమ్మకముగా ఈ స్థలంలో మరి మన సంఘానికి చాలా సుపరిచితులు. అనేక సంవత్సరాల నుండి సంఘంలో మరి ఇదే కాలనీలో ఉన్నారు. కానీ నమ్మకముగా వారికి 2 కుమారులు, వారు ప్రవీణ్, అవినాష్ బాబు, వారిద్దరు కూడా ఇప్పటి వరకు బాగా ఉన్నారు కనుక వాళ్ళిద్దరు ఇంకా వారి జీవితంలో స్థిరపడి వారి యొక్క కుటుంబాలని బాగా మరి దేవుల్లో పెంచాలని నేను వారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారికి కూడా మనం చేస్తున్నాం. అలాగే మనం ఈ యొక్క చనిపోవటం అంటే దాని గురించి 2 మాటలు చూపించాలని ఆశపడుతున్నాను నేను. మన యెషయా గ్రంథము 57వ అధ్యాయంలో చూసినట్లయితే 57వ అధ్యాయంలో 2 వచనాలు నశించుట చూచి ఎవరును దాన్ని మనసున పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుతున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుతున్నారని ఎవరికి తోచదు. చూసారా, మరి వీళ్ళు ఎందుకు చనిపోయారు అనుకున్నారు. దేవుడు మన పట్ల ఉన్న ఆశ వేరు, ఆయన యొక్క ఉద్దేశం వేరు. మనం ఈ లోకంలో కీడు చూడకుండా ఆయన తీసుకుపోతుంటాడు. కానీ మనమైతే విచారిస్తూ ఉంటాం, కానీ ఆయన ఉద్దేశం వేరుగా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఆలిస్ మేరీ ఎక్కడున్నారు? విశ్రాంతిలో ఉన్నారు. మనం ఎప్పుడైనా ఆలిస్ మేరీని చూస్తాం, కానీ ఆలిస్ మేరీ మనం చూసిద్దా? చూడం. మనం కూడా పరలోకి వెళ్ళినప్పుడు మరి చనిపోయిన వారందరిని అక్కడ కలుసుకుంటాం, కానీ వాళ్ళని కోరలేరు. అందుకని మనం ఎలాగో జీవించాలో ఈ యొక్క వాక్యంలో చెప్తున్నాడు. 2వ వచనం చూడండి. వారు విశ్రాంతిలో ప్రవేశించున్నారు గనుక తనకు సూటిగానున్న మార్గమున నడుచువారు తమ పడకల మీద నుండి విశ్రమించుచున్నారు. ఈ దినము ఆవిడ ఎక్కడుంది? విశ్రమిస్తూ ఉంది, విశ్రాంతిలో ఉందన్నమాట. అందుకోసమనే మనం విచారించబడలేదు, కానీ ఆ యొక్క కుటుంబము కొరకు మనం అందరము ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. వారి 2 బిడ్డలు, వారి బిడ్డల్ని ప్రార్థనలో నడిపించాలని, మరి వారికి వీరు కూడా వారితో పాటు నీతిమంతులుగా జీవించాలని నేను మనవి చేస్తూ ఈ వాక్యం ముగిస్తున్నాను. మన సంఘ పాస్టర్ గారు